డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టుకున్న తర్వాత ఎలాంటి పనుల సెట్ వెంచుకోవాలి. నార్మల్‌గా మన డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత ఇట్ డిపెండ్స్ అపాన్ ఎన్ని ఇంప్లాంట్స్ మనం పెట్టారని డెంటిస్ట్ డిజైన్ చేశాడో, అది 4 ఇంప్లాంట్సా, 6 ఇంప్లాంట్స్‌లని దానితోటి మనము సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేస్తాం. డెంటల్ ఇంప్లాంట్స్ వచ్చేసి ఎముట లోపల పెడతాము. పనుల సెట్లు వచ్చేసి మనకొచ్చేసి బేస్ స్కేల్ వచ్చేసి హైబ్రిడ్ వస్తవి. తర్వాత వచ్చేసి సిమెంట్ రిటైన్డ్ వస్తవి అండ్ స్క్రూ రిటైన్డ్ వస్తాయి. హైబ్రిడ్ డెంచర్ అంటేనేమో అండి ఇంప్లాంట్స్ మీద ఎముట గనక బాగా వీక్ ఉన్న పేషెంట్ అండ్ వాళ్ళ నర్వస్ సిస్టమ్ ఆల్రెడీ వీక్ అయిన పేషెంట్కి వచ్చేసి హైబ్రిడ్ డెంచర్స్ ఇస్తామండి. సో దట్ ఆ డెంచర్ బరువు తక్కువ ఉండడం వల్ల చ్యూవింగ్‌లో ఆ డెంచర్ ఫ్యూచర్‌గా ఫ్రాక్చర్ కాకుండా ఉంటది. ఏ పేషెంట్ అయితే చ్యూవింగ్ బాగా గట్టిగా ఉంటదో అలాంటి పేషెంట్స్‌కి మాత్రము డెఫినిట్‌గా సిరామిక్ బేస్డ్ క్రౌన్స్ ఇస్తామండి. మెటల్ క్రౌన్స్ ఇస్తాము. అది స్క్రూ రిటైన్డ్ చాలామంది పేషెంట్స్‌లకి స్క్రూ రిటైన్డే ఇస్తాము. బికాజ్ రిట్రీవల్ సిస్టమ్ అంటే రేపు పొద్దున ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా అంటే రిపేర్ చేసే ఆస్కారాలు స్క్రూ రిటైన్డ్ సిస్టమ్స్‌లో ఉంటాయి. సిమెంట్ రిటైన్డ్ ఎప్పుడు ఇస్తామంటే మనకు వేరే ఆప్షన్ లేదు, స్క్రూ రిటైన్డ్‌కి ప్లేస్ లేదు అన్నప్పుడు మాత్రమే సిమెంట్ రిటైన్డ్ డెంచర్స్ ఇస్తుంటాము. బట్ ఓవరాల్‌గా ఫుల్ మౌత్ రిహాబ్ అంటే లైక్ ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ పెట్టుకున్న పేషెంట్ వచ్చేసి స్క్రూ రిటైన్డ్ ప్రాసెసెస్ పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమం. సో దట్ ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ అయినా కూడా ఇంప్లాంట్‌కి ఏమీ కాకుండా పైన టీత్ సెట్ వరకే మనం రిపేర్ చేసుకునే ఆస్కారాలు ఉంటాయండి.